నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ వద్ద నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని పట్టణ వీధుల్లో ప్రదర్శనగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయనున్న నేపథ్యంలో మహిళలు మద్దతు తమకు ఉందని చెప్పేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయోధ్యలో రామ విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని మోదీ తన దైనందిన పాలనా వ్యవహారాలలో నిమగ్నమయ్యారు. అయోధ్య నుంచి రాగానే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకంపై దృష్టి పెట్టారు. దేశంలోనే 1 కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసే ఈ పథకం గురించి అధికారులతో సమీక్షించారు. అస్సాంలో రాహుల్ గాంధీ దేవాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ మండిపడింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ దీనికి ప్రధాని మోదీ అస్సాం సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అస్సాంలో ఉంది, ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే, ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని, మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ఇది ప్రజాస్వామ్యాన్ని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పారు. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి, ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకోనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయంలో ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ
అస్సాంలో ఉంది. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గం దెంతులూరు ఎమ్మెల్యే కోటార అభయ చౌదరి 3వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ జగనన్న అందించిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ గ్రామ వీధుల్లో పాదయాత్ర చేశారు. ఏలూరు జిల్లా నగరంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ యువగళం నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదిన సందర్భంగా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే 50 మంది యువత రక్తదానం చేస్తూ భవిష్యత్తులో లోకేష్ బాబు గారు ఉన్నత పదవులు అధిరోహించాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం పట్టుకుని యువకుల ద్వారా ఏ విధంగా అయితే చూపించారో రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే రాష్ట్రానికి కానీ యువతకు కానీ చేస్తుందని నిరూపించారు. అదేవిధంగా ఆయన 100 ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండి భవిష్యత్తు నాయకులను తయారు చేయాలి. భవిష్యత్తులో యువతకి ఏదైతే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి పరిశ్రమలు స్థాపించుకునే దిశగా మరి ఆయన ఆలోచన విధానాలు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శి సూచి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణంలాగా మా అందరికీ ఎలా కనిపిస్తున్నారో ఆయన 100 ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యువ నాయకుడు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నడుం బిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడారు. ప్రజల సమస్యలు, ఆరోగ్య సమస్యలు పరిష్కరించడంలో ఏపీ సర్కారు విఫలమైందని ఆరోపించారు. హాస్పిటల్స్ అంటే డయాలసిస్ డయాబెటీస్ హాస్పిటల్ డయాలసిస్ చేయించుకోవాలి. కొంచెం ఒకసారి అంటే డయాలసిస్ వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. మిగతా ఖర్చులన్నీ ఉన్నాయి, హాస్పిటల్ ఖర్చులకి చాలా ఇబ్బంది అవుతుంది. మిగతా ఎట్లున్నాయి గ్యాస్ ధర? గ్యాస్ అంటే మిగతా చక్రాలు ఉన్నాయి, ఖర్చులన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా ఉంది. ఎందుకంటే మన పేద పరిస్థితి కదా, చాలా అన్ని ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి. కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు బస్సులు పెరిగాయా? హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి చెందాడు. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హర్యానాలోని భివానీలో రామ్లీలా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కాగా అందులో హనుమంతుడి పాత్ర పోషించిన వారి హరీష్ అనే వ్యక్తి స్టేజిపైనే జై శ్రీరామ్ అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. मंदिर में है मेरे प्रभु का धाम, मेरे अंतर के आंचल पर सदा विराजियों का दुख हरने वाले भक्त की
देश की लाज बचाओ, हंसी उड़ाने वालों को प्रभु चमत्कार दिखलाओ। मेरे मन के मंदिर में है मेरे प्रभु। బీజేపీ ప్రభుత్వం దోస్తు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన ఆర్థిక నేరస్తుడు కేసీఆర్ అని మా తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరారెడ్డి అన్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ చర్యలు తీసుకోకపోతే మా తెలంగాణ పార్టీ నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. అది కరెక్ట్ నిజాలు తేలుతాయి, లేకపోతే ఆయన అవినీతి డబ్బుతో ఎంక్వైరీని పక్కదారి పట్టిస్తాడు. ఇప్పుడు కాళేశ్వరంలో రేపు రిపేర్లు చేసినా అని పనికిరాదు, అది నీళ్ళు ఫోర్స్తో అది కొట్టుకుపోతుంది. సో అందుకొరకే ఎంక్వైరీ జాగ్రత్తగా చేయాలి. ఈ పంప్ హౌస్ల వరకు ఇంకా ప్రజలను మీడియాని పోనిస్తలేదు, ఇంకెన్ని రోజులు దాచిపెడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇట్లాంటివి బయటకు తీస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కలెక్టర్కు నివేదిక అడిగినాం. ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రైటింగ్ లెటర్ వస్తుంది కాబట్టి మేము ఈ పని చేయిస్తున్నాం. కలెక్టర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాసింది ఏమంటే ఏం కాలేదు, ఆ పని ఆపేసినాం. అంతేకాదు 30,000 కోట్ల కేసీఆర్ ఇచ్చింది. సో ఇట్లాంటివి మరోసారి కూడా ఆపగలిగితే చాలా లేట్ అయింది. నేను ఇవన్నీ తెలుసుకొని చేసేవారు. సో ఇంకోటి ఏంటంటే ఈ 39 మంది ఎమ్మెల్యేలు మన ఎలక్షన్ టీఆర్ఎస్ ఓటేసింది. కనీసం ఓ పార్టీ అధ్యక్షుడిగా సిగ్గు లేకుండా ధన్యవాదాలు చెప్పాలి ఓటర్స్. అట్లాంటిది ఫామ్ హౌస్లో పట్టుకొని ఇవాళ దొరికి వెళ్ళిందని నాటకాలు ఆడుకుంటా యాక్టింగ్ చేసుకుంటా అసలు అసెంబ్లీకి పోకుండా ఉండాలి, రేవంత్ రెడ్డి చూడకుండా ఉండాలి. అటువంటి నాటకం ఆడుతున్నారు. సో ఇట్లాంటి నాటకం ఆడుతున్నానికి వదిలేది లేదు. తెలంగాణ ప్రజలు నష్టం చేసినప్పుడు ఆర్థిక నేరం కింద ఆర్థిక నేరం అంటారు, దాని కింద నేను అరెస్ట్ చేయాల్సిందంటే మేము అందరం పోయి అక్కడ ప్రజలకు హెల్ప్ చేసి కలెక్టర్కు నివేదిక అడిగినాం. ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రైటింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంటులో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ట నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాదులు పాల్గొన్నారు. అనంతరం విహెచ్ మాట్లాడుతూ భారత జూడో న్యాయయాత్రకు వస్తున్న స్పందనను తట్టుకోలేక బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దాడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిండ్రని తెలుసుకున్న తర్వాత ఆయన యావత్ భారతదేశంలో అందరికీ పరిచయం అయ్యాడు, బాధలు తెలుసుకున్నాడు. అందుగుంచే వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నా 3 సార్లు మేము కలిసిన మా జనాభా లెక్కలు తీయండి,
క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయండి, అట్టడుగున ప్రజలు ఎస్సీ బీసీల మైనార్టీల సంగతి ఏమిటని తెలుసుకుంటే దానికి జవాబు చెప్పలేదు. అదేవిధంగా మాదొక సెపరేట్ డిపార్ట్మెంట్ అంటే అది కూడా చేయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాత ప్రజల్లో ఒక కొత్త ఆలోచన వచ్చింది. రైతులు సంవత్సరం పొడవుగా మా మినిమం సపోర్ట్ ప్రైస్ అన్న ఇవ్వాలని ఢిల్లీ బజార్లలో మంచి వానలో ఎండలో తడిచి కూడా సంవత్సరం ఉన్న వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అదేవిధంగా వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏది నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన అసలు భారతదేశంలో భాగమా మణిపూరు అని ఆలోచన చేయకుండా అక్కడ ఇప్పటికీ 700-800 మంది చనిపోవడం జరిగింది. మహిళలను రోడ్ల మీద అరాచకం చేయడం, మానభంగాలు చేయడం, మళ్ళా నిన్నడుగా మళ్ళా 4 చంపేయడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర, న్యాయం జరగాలి ఈ దేశంలో, పేదవానికి సరి అయిన న్యాయం జరగాలి. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడుస్తలేవు అనే నిదర్శనం ఎందుకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే భారత్ జోడో యాత్ర చేసి ఉన్నారో గతంలో 2వ దఫా మణిపూర్ నుంచి మొదలుపెట్టి ఏదైతే బాంబే వరకు చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా చేస్తున్నటువంటి యాత్ర ఈరోజు 7వ రోజుకి చేరుకుంది. అస్సాం రాష్ట్రంలోని సోనిపూర్ జిల్లాకు చేరుకున్నటువంటి సందర్భంలో జైరాం రమేష్ గారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే న్యూస్ కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ వెంబడిబడి బీజేపీ కార్యకర్తలు ఉదికించడం అనేది చాలా దారుణము. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే మొహబ్బత్ కి దుకాన్ ఖోలో నఫరత్ కే బజార్ మే అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర ఏదైతే నిరుద్యోగుల కోసం నిత్యావసర ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటుతున్న సందర్భంగా మహిళల కోసం, రైతుల కోసం, వృద్ధుల కోసం అందరి భారత్ జోడో యాత్ర అనేది వివిధ భాషలు, ప్రాంతాలు, సంస్కృతులకి, రాష్ట్రాలకి, వివిధ మతాలకి సంబంధించినటువంటి అందరినీ కలుపుతూ చేస్తున్నటువంటి యాత్ర సక్సెస్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్త కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. బీజేపీ పార్టీ కార్యకర్తలు వచ్చి చేస్తున్నప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఫ్లయింగ్ కిస్ ద్వారా దాన్ని స్వాగతం పలికి ముందుకు పోవడాన్ని హర్షిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారత్ జోడో న్యాయయాత్ర ముంబై వరకు 6,800 కిలోమీటర్ల మీద ప్రయాణం జరుగుద్ది. ఈ దేశంలో వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్. ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాముకాటు వేసింది. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ AICCC 2024 పోటీలు విశాఖ గ్రౌండ్స్లో శిక్షణా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అడిషనల్ DGP A. రవిశంకర్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. 30వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు AP DGP కేసిరెడ్డి, వెంకట రాజేందర్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. आज के मुख्य स्वागत श्री R.K. मीना ADG ग्रेहाउंड द्वारा किया जा रहा है. Commissioner of Police Dr. A. Ravishankar IPS is interacting with members of organizing committee jury, judges and team managers. आज के मुख्य अतिथि न्याय समिति अभियंता और संगठन समिति के सदस्यों और टीम IPS. Welcome with the bucket by Shri R.K. Meena IPS ADGP operator. आज के मुख्य अतिथि को सलामी और कंटिजेंट आगे बढ़ रहा है.
Committee Accounts, Rajasthan State Contingent, saluting. అంగన్వాడీలు డిమాండ్లు నెరవేరడంతో విశాఖలో అంగన్వాడీ ఉద్యోగుల సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించడంతో నేటి నుండి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ చిందులేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జీతాల పెంపుపై మూడు రోజుల్లో స్పష్టంగా రాసివ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. 42 రోజులు చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోటి సంతకాల సేకరణకు వెళ్ళిన తర్వాత జగనన్న దిగి రావడం జరిగింది. అంగన్వాడీల సమస్య ఏదైతే ఉందో వేతనాల పెంపు అనే సమస్య మీద మాట్లాడాలని చెప్పేసి దడ పుట్టి జగనన్న గారు మాట్లాడడానికి దిగివచ్చారు. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి చర్చలు మొదలుపెట్టి రాత్రి 12:45కి చర్చలు ముగిశాయి. ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ అయిపోయి అంగన్వాడీ వేతనాల డిమాండ్ అయితే ఉండిపోయిందని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా సమ్మెను కొనసాగించడం జరిగింది. అయితే అంగన్వాడీ వేతనాల సమస్య కూడా నిన్న జూలై నుండి పెంచుతాము, మొదటి నుండి పెంచను అనేవారు. అక్కడి నుండి తర్వాత జూలై నుండి పెంచుతాము అని వచ్చారు. జూలై నుండి పెంచేటప్పటికి ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు అని అంటే కార్మిక నాయకులకి, అంగన్వాడీలకి, రాజకీయ నాయకులకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ఆమోదయోగమైన ఫిగర్ అయితే ఇస్తాము, అది కూడా జూలై నుండి పెంచుతామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అంగీకరించడంతో 3 రోజుల్లో మీకు మేము రాసిస్తాము ఈ సమస్యలన్నిటి మీద కూడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రాడ్యుటీ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. గ్రాడ్యుటీ ఒక్కటి పెండింగ్ ఉంచాము, మిగతా సమస్యలు 10 డిమాండ్లు కూడా అంగన్వాడీలందరివి కూడా నెరవేర్చడం జరిగింది. అందువల్ల అంగన్వాడీలకు విధుల్లోకి చేరమని చెప్పారు. ఈరోజు అంగన్వాడీలందరూ కూడా విశాఖ జిల్లా మొత్తం మీద అంగన్వాడీలు అందరూ కూడా విజయవాడ నుండి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఈరోజు విజయోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా అంగన్వాడీలు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 3 రోజుల్లోని కూడా అంగన్వాడీలకి ఏదైతే రాసిస్తానని చెప్పారో వేతనాల పెంపు విషయం మీద అంగన్వాడీ వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు, హెల్పర్స్కి ఎంత ఇస్తున్నారు, మినీ వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు అనేది క్లియర్గా రాసి పంపించాల్సిందిగా. అస్సాంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్రపై జరిగిన దాడిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ పిలుపు మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆమె మండిపడ్డారు. తక్షణమే అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, 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 డౌన్ డౌన్ 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 బీజేపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ, 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 డౌన్ డౌన్ బీజేపీ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సడన్గా వచ్చిన మార్పులతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ జోష్యం చెప్పారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ 3వ స్థానానికి పరిమితమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలుగా పాలించిన వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, అదేవిధంగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పెరిగిపోయి ఆదాయం లేకుండా కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కనీసం అందులో 5% కూడా చేయలేకపోయాడు. మరి మోడీ చెప్పాడు ప్రతి కుటుంబానికి 15 లక్షలు
నల్లధనాన్ని తీసి బ్యాంకులో జమ వేస్తానన్నాడు. 15 రూపాయలు కూడా వేయలేకపోయినాడు. నిన్న సంబరాలు చేర్చుకున్నాడు. రాజకీయ ప్రయోజనాల కొరకు, ఎన్నికల ప్రయోజనాల కొరకు రామాలయం. మరి రెండవది రాహుల్ గాంధీ నిన్న ఆయన పాదయాత్ర దేశంలో న్యాయం కొరకు, పేదవాళ్ళ కొరకు ఆయన పాదయాత్ర చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అస్సాంలో అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. మూడో విషయం, నిన్న మహిళలను పోలీసులు గుండెపైన చెయ్యేసి పట్టుకొని పోవడం, బస్సుల్లోకి ఎక్కించడం, అరెస్టులు. మరి జగన్ పరిపాలనకు అది ఒక ఫ్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అధికారుల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను, వనరులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కేటీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.